కర్మేలు పర్వతం దగ్గరికి పోయి 400 + 400 800 మంది అస్సేరు దేవత ప్రవక్తల్ని చంపించేశాడు. ఇవన్నీ ఎవరి లైఫ్లో జరుగుతున్న అద్భుతాలండి? ఏలియా లైఫ్లో జరుగుతున్న అద్భుతాలు. నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏలియా లైఫ్లో ఒకటి 400 800 మందిని చంపేశాడు. 800 మందిని చంపి చూస్తుండగా ఆకాశం నుండి అగ్ని గంధకాలు దించి యెహోవాయే నిజ దేవుడని ప్రజల మధ్య ప్రకటించేశాడు. ఎన్ని కార్యక్రమాలు చేశాడండి ఏలియా జీవితంలో. అద్భుతాలు మీరు చూడండి. వర్షం దగ్గరికి వెళ్ళి వర్షం ఆగిపోమంటే వర్షం ఆగిపోయింది. ఆ ఇంటికి వెళ్ళి కరువు ఆగిపోమంటే ఆ కరువు ఆగిపోయింది. ఆ పిండిలో, ఆ తొట్టులోని పిండి అభివృద్ధి పొందింది. ఆమె ఇంటికి వెళ్ళి తన కొడుకు చనిపోతే ఆ కొడుకు బ్రతుకున్న గాకంటే ఆ కొడుకు బతికేశాడు. ఏలియా ప్రవక్తలు, ఏలియా పక్షానున్న దేవుడు గొప్పవాడా? ఏలియా పక్షానున్న దేవుడు గొప్పవాడా? లేదా ఆసేరు ప్రవక్త, ఆహాబు ప్రవక్తలు గొప్పవారా? దేవుడా, ఈరోజు డిబేట్లో తేలిపోవాలంటే నీవే, నీ పరిచర్య గొప్పది, నీ వెనకున్న దేవుడైన నేనే గొప్పవాడిని అన్నట్టుగా దేవుడు 400 మంది ప్రవక్తలను అక్కడికక్కడే దులుమాడేసేంత అధికారం ఏలియాకి ఇచ్చాడు. ఇన్ని అద్భుతాలు చూశాడండి ఏలియా గారు. ఇన్ని అద్భుతాలు చూసిన ఏలియా గారు, ఇంత చక్కటి అద్భుతాలు అనుభవించిన ఏలియా గారు సడన్గా ఏమైంది? స్నేహితులను వదిలేశాడు, దాసులను వదిలేశాడు, అయిన వారిని వదిలేశాడు, అందరినీ పక్కన పెట్టేశాడు. ఏమైంది? ఒక వైరాగ్యం వచ్చింది, ఒక నిట్టూర్పు వచ్చింది, ఒక రుగ్మత వచ్చింది. ఆ రుగ్మత ఏంటో తెలుసా? భయం వచ్చింది. ఆ భయం ఏం వచ్చిందంటే, అయ్యా మీకు విషయం చెప్తున్నానయ్యా, ఇక నాతో ఎవరు రాకండి, ఇక నేను చనిపోతాను దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను తీసేసుకో. ఆకాశాన్ని ఆపేసినోడు, చావునికి వాయిదా వేసినోడు, పేదరికంలో అద్భుతాలు చేసినాడు, ఇన్ని అద్భుతాలు చేసిన వాడు సడన్గా ఎంతకింత భయపడిపోతున్నాడు. ఎప్పుడు మనం భయపడిపోతాం తెలుసా? ఇప్పుడు భయాన్ని ఇప్పుడే ఈ కళ్ళతో చూడడం మనం స్టార్ట్ చేస్తే భయపడిపోతాం. శ్రమను చూడడం నేర్చుకోండి. ఇప్పుడు శ్రమను ఇప్పటికిప్పుడే మనం చూడడం ప్రారంభిస్తే భయపడిపోతే ఈ శ్రమ మనల్ని భయపెడుతుంది. ఈ శ్రమను కూడా ధైర్యంగా మనం ఎదుర్కోవాలంటే సూత్రం ఉంది. ఈరోజు శ్రమలో నిలబడిన మనం వెనక్కి చూడాలి. ఆ రోజు నా ద్వారా వర్షాన్ని ఆపేసిన దేవుడు ఈరోజు వీళ్ళ గాలి మాట్లాడి నన్ను చంపేస్తాను అంటున్నాడు. వీళ్ళ చావు నాపలేడా? గతాన్ని చూసి చెప్పండి, వర్తమానంలో ధైర్యం తెచ్చుకోవడమే విశ్వాసము. గుర్తుపెట్టుకోండి. నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన బిడ్డను బతికించిన దేవుడు రేపొద్దున వీడు చంపితే నన్ను మళ్ళీ బతికించడా? అంటే గతంలో దేవుడు ఎప్పటి వరకు నాకు ఎన్నో అద్భుతాలు చేసుంటాడు. ఆ అద్భుతాలు చేసినప్పుడు అవి జ్ఞాపకం చేసుకుని ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు చెప్పండి, ఈ శ్రమలో కూడా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని ఎవడైతే నమ్మగలుగుతారో వాళ్ళే ధైర్యంగా ఉంటారు. ఏలియా గారికి ఏమైందో తెలుసా? శ్రమ దినాన్న కృంగాడు. చెప్పండి, చేతగానోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. శ్రమ దినాన్ని కృంగిపోతే ఏలియా అయినా, నువ్వైనా, నేనైనా శ్రమ దినాన్ని కృంగిపోతే చేతగానోళ్ళం అయిపోతాం. ఏలియంత ప్రవక్త సవాలుకి మారిపోయారు. ఆయన నిలబడితే ఎవరైనా సరే యెహోవాని మొక్కాల్సినంత గంభీరమైన ప్రసంగికుడు. ఆయనేంటి ఇలా మాట్లాడడం? కర్మేలు పర్వతానికే చెమట పట్టించిన మహావీరుడు సూర్యుడు ఎందుకింత భయపడుతున్నాడంటే గతము టెన్షన్లో బహుశా జ్ఞాపకం చేసుకోవడం మానేశాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూడండి. 19వ అధ్యాయం ముగించేద్దాం. 19వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అంత అరణ్యంలోనికి పోయి చూసారు, అలా కంపేర్ చేసుకొచ్చండి. నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాదు, అలా ఎక్కువ వాడిని కాదు, ఒకేలా తగ్గించుకోవడానికి చేసుకుంటే పర్లేదు, కానీ ఇంక నాకు సేవే వద్దన్నట్టు మాట్లాడుతున్నారు. చూడండి, ఎందుకు ఏలియా సేవనే బాగా చిన్న మినిస్ట్రీ 17, 18, 19 ఈ చిన్న అధ్యాయంలో ఒక గంభీరమైన మినిస్ట్రీ, చిన్న మినిస్ట్రీగా ఒక గంభీరమైన మినిస్ట్రీని చేసిన ఈయన ఎందుకు ఇలా తన మినిస్ట్రీని పాడు చేసుకుంటున్నాడు? భయం, రుగ్మత. ఆ రుగ్మతే తన మినిస్ట్రీని పాడు చేసింది. సంసారాలు పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ భయాలు. మీ ఆరోగ్యాలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మీ భయాలు, మీ రుగ్మతలు.
కొన్నిసార్లు మన జీవితంలో చావే సుఖంగా ఎందుకు అనిపిస్తుంది తెలుసా? భయాలు. ఏలీ గారి జీవితంలో ఎందుకు తన మినిస్ట్రీ పాడైపోయిందంటే కారణం ఇదే. ఆయనకు రుగ్మత వచ్చింది, బాధ వచ్చింది, ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. దేవా నన్ను తీసుకెళ్ళిపో అంటే దేవదూతను పంపాడు. దేవదూత తట్టి లేపి లే భోంచేయి అన్నది దేవదూత. అక్కడికి వచ్చి భోంచేయి అన్నదంటే ఈయన భోజనం చేయడం అని చెప్పండి మానేస్తాడు. నిద్రపోతున్నాడు, ఎక్కడో గృహంలో దాక్కుంటున్నాడు, ఎక్కడికో పోయి అక్కడెక్కడో ఉంటున్నాడు, నిద్రపోతున్నాడు. దేవుడు ఏలీ ఏంటి ఇలా అయిపోయాడని ఒక దృశ్యం చూపించాలనుకున్నాడు దేవుడు. ఏలియా ఇలా అన్నితో కొంచెం నేను పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి పరిగెడుతున్నావు, ఎక్కడికి పరిగెడుతున్నావు? అయ్యా దేవా యెహోవా నీకు విషయం చెప్పాలి. యెహోవా కొరకు మహారోషము గలవాడిని నేను ఒక్కడినే మిగిలి ఉండగా నా ప్రాణము కూడా తీసుటకు ఆ యెజెబెలు ఆహాబు చూచున్నారు. నేను దానిని బట్టి పరుగులు చేస్తున్నాను. అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపున సంచరించగా బలమైన గాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైన, శిలలు చిన్నాభిన్నములైన కానీ యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగను కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టను కానీ ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షం కాలేదు. ప్రత్యక్షం కాలేనప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు? నా ప్రశ్న అర్థమవుతుందో లేదో? గాలి వచ్చిందట, గాలిలో ప్రత్యక్షం అవ్వలేదట. భూకంపం వచ్చిందట, భూకంపంలో ప్రత్యక్షం అవ్వలేదట. మెరుపు వచ్చిందట, మెరుపులో ప్రత్యక్షం. మరి ప్రత్యక్షం కాలేనప్పుడు ఎందుకు భూకంపం, ఎందుకు భయంకరమైన సుడిగాలి, ఎందుకు అంత పెద్ద మెరుపు? యెహోవా ప్రత్యక్షం కాడానికి కాదు, నీ కళ్ళు ప్రత్యేకముగా చూడాలని నీకు చూపిస్తున్నానని దేవుడే ఏలియాకు చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? గాలి వేస్తుంది ఏలియా, ఆహాబు కౌరు పంపాడు, నీకు యెజెబెలు కౌరు పంపింది. రేపు ఈ టైంకి 24 గంటల్లో నీ గొంతులో ప్రాణం ఉండకుండా తీసేస్తానని వాళ్ళు సవాల్ చేశారుగా. నేను అడుగుతున్నాను, గాలినే శాసిస్తున్న వాడిని, గాలినే అదుపు చేస్తున్న వాడిని, గాలినే వికసింపజేస్తున్న వాడిని, గాలిని నేను స్పందింపజేస్తే వాళ్ళ గాలి మాటలు నెరవేరుతాయా? ఏలియాకి చెప్పకపోయిన అద్భుతాన్ని బట్టి అర్థమైపోలేదు, ఎందుకంటే ఆయన ప్రవక్త. నీకు నాకు అంటే వివరణలు ఇవ్వాలి, కానీ కొన్ని విషయాలు ప్రవక్తలు చూసిన వెంటనే అంచనా వేసేయాలి. మర్మాలు వాళ్ళకి తెలిసిపోవాలి, ఏలియాకి తెలిసిపోవాలి. గాలేసింది, గాలితో ఎవరిని చూడాలి? గాలి ముందు ఆహాబు ఎంత, గాలి ముందు సుడిగాలి ముందు యెజెబెలు ఎంత, గడ్డి పరకలాంటిది ఎగిరిపోతే. గాలినే శాసిస్తున్న యెహోవా నా పక్షమునుండగా నేను ఎలా భయపడవాలని ఫస్ట్ పేజ్లో అనుకున్నాడు దేవుడు. గాలి వచ్చింది, వెళ్ళిపోయింది. అలాగే చూస్తున్నాడు ఎవరు? ఏలియా. నెక్స్ట్ మరలా కాళ్ళ కింద ఉన్న భూమి కదిలిపోయింది. ఆ భూమి ఒకేసారి పర్వతం కంపించింది, భూకంపం వచ్చింది. భూకంపం ముందు ఏలియాకి అర్థం అవ్వాలి, కిందనున్న భూమి కదిలితే ఆహాబు కోటంత, యెజెబెలు మాటంత. భూమిని శాసించగలగ యెహోవా అని నీ పక్షమునున్నాను ఏలియా అని సింబాలిక్గా ఏలియాకు చెప్తున్నా. ఏలియాకు మళ్ళీ అర్థం అవ్వలేదు, అలా చూస్తున్నాడు. మళ్ళీ దేవుడు మెరుపు పుట్టించాడు. మెరుపు ముందెంత? ఒక మెరుపు మెరిస్తే, నేను చదివినప్పుడు నాకు గుర్తుంది, ఒక మెరుపు మెరిస్తే కొన్ని నెలలు ఇండియాకి కరెంట్ ఇవ్వచ్చాట. కొన్ని నెలలు అంత పవర్ ఉంటుందంట మెరుపులో. అలాంటి హై వోల్టేజ్ మెరుపు మెరిసినప్పుడు ఆ మెరుపు ముందు యెజెబెలు ఎంత, ఆహాబు ఎంత? మెరుపు వచ్చినప్పుడు మెరుపు ముందు వాళ్ళెంత, గాలి ముందు వాళ్ళెంత, భూకంపం ముందు వాళ్ళెంత అని కంపేర్ చేసుకునే. దేవా ఈ గాలి ముందు వాళ్ళు నిలబడలేరు, భూకంపం ముందు వాళ్ళు నిలబడలేరు, ఇదిగో మెరుపు ముందు వాళ్ళు నేను నిలబడుతున్నాను ప్రభువా నీ పక్షం, ఎందుకంటే నువ్వు భూమిని శాసించగల దేవుడు అని ధైర్యం తెచ్చుకుంటాడేమో అని దేవుడు ఇన్ని ఈవెంట్లు చేస్తే మొత్తం చూసి అన్నాడట. మళ్ళీ కథ మొదటికొచ్చి, నేను ఒక్కడనే బతుకున్నాను ప్రభువా, అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, నాకు ఒక్కడికే రోసం ఉంది ప్రభువా, ఎవ్వరికీ రోసం లేదు ప్రభువా, నన్ను చంపేస్తానన్నారు ప్రభువా 24 గంటల్లో, అందుకే పరిగెడుతున్నాను ప్రభువా అంటే పరలోక సింహాసనం మీద దేవుడు ఫీలింగ్ ఏముంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అయ్యో ఏలియా, శ్రమ దినాన్న కృంగిపోయావు, చేతగాని మాటలు నీ నోటంట వచ్చేస్తావు. నువ్వు ఒక్కడవే ఉన్నావని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకా బయలునకు మోకాల్లోనని వారు
నాకు చాలామంది ఉన్నారు ఏలియా, నీకు అర్థం అవ్వట్లేదు. నీ భయం చేతగాని మాటలు వచ్చేస్తున్నాయి నీ నోటంట. నీ భయం గతాన్ని మర్చిపోతుంది. నీ భయం కళ్ళ ముందు అద్భుతాలు కనబడుతున్నా చూడలేకపోతున్నావు. నేను చేతగాను అని చేసి ఇలా మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, సరే ఇంక లాస్ట్గా ఓ పని చేయి, వెళ్ళి అక్కడ ఒక రాజు ఉన్నాడు యోధా దేశంలో, అతనికి పట్టాభిషేకం చేసి ఇక లాస్ట్గా నువ్వు మినిస్ట్రీ చేయలేవు. నాకు అర్థమైపోయింది. ఒక కుర్రోడు రెడీగా అక్కడ రగిలిపోతున్నాడు. ఆ కుర్రోడి పేరు ఎలీషా. నీ దుప్పటి, నీ నీళ్ళ తిత్తే, నీ పరిచర్య కావలసిన నువ్వేవైతే వాడావో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనడానికి గుర్తుగా, పట్టాభిషేకానికి, సేవకి పట్టాభిషేకానికి గుర్తుగా నీ దుప్పటి తీసి అతని మీద కప్పే. ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప దైవజనుడు, ఒక సవాలకి మారిపోయిన వాడు, సహనానికి మారిపోయిన వాడు ఎందుకు ఆయన సేవని ఇలా ముగించేస్తున్నాడంటే కారణం భయపడిపోయాడు. భయపడిపోయామనుకోండి, నేను మళ్ళీ చెప్తాను, చేతగానులు అయిపోతాం. ఏం అవదండి, అలా నిలబడాలంటే. మహా అయితే గుర్తుపెట్టుకోండి, చెప్పండి, ప్రాణం పోతుంది. ఈ యూనివర్స్లో ఉనుకుండదేమో కానీ మరొక యూనివర్స్లో మనం బతికే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా చచ్చిపోతాం. ఆ చచ్చిపోయేది మంచం పెట్టి మోసం చచ్చిపోయే కన్నా వయసు అయిపోయాక అయ్యే కదా మన తంత్రాలన్నీ. అలా చనిపోయే కన్నా ఒక మంచి పౌరుషంగా చనిపోతే ఎంత బాగుంటుందండి. ఏలే గారు చనిపోతారు, సరే ఆ అబ్బాయికి ఇచ్చే. ఎలీషా ఎలాంటి టైంలో నిలబడ్డాడు తెలుసా? ఆహాబు కత్తి తిప్పుతున్న టైంలో ఎలీషా నిలబడ్డాడు. యెజబెలు పౌరుషంగా మాటలు చెబుతున్నప్పుడు ఎలీషా నిలబడ్డాడు. ఎలీషాకు అర్థమైంది, అటు ఇటున్న వారు పొగరగా మాట్లాడుతున్నాడు. ఏలియా దుప్పట తీసి ఆ దుప్పట తిప్పి ఆ యోర్దాన్ నది మీద ఎలీషా తిరగేసి కొడితే యోర్దాన్ నది ఏమైందట? పాయలు అయిపోయిందంట. ఏలియా కన్నా 2 పాలు ఆత్మని ఎలీషా పొందుకున్నాడట. నాకు విచిత్రంగా అనిపించేది, ఏలియా ఎందుకు ఇలా అయిపోయాడంటే తన గతంలో తనకు దేవుడు చేసిన కార్యాలు, చెప్పండి, జ్ఞాపకం చేసుకోలేకపోతాడు. నీకు ధైర్యం కావాలా? నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ధైర్యం కావాలా? ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నీకు ఏదైనా శ్రమ ఉంటే, నీకు ధైర్యం రావాలంటే ఇంతకుముందు నీ లైఫ్లో దేవుడు ఏదో చేసుంటాడు, జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకుని ఈరోజు జ్ఞాపకం పెట్టుకో. ఆ రోజు అద్భుతం చేసిన దేవుడు ఈరోజు కూడా అద్భుతం చేస్తాడని ధైర్యం తెచ్చుకో, నిలబడగలవు.